బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇటు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ విషయంలో కీలకమైన డెవలప్మెంట్ చోటు చేసుకుంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పోక్సో కేసులో బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ పై పెట్టిన కేస్ అండ్ సెక్షన్స్ని సవరించారు పోలీసులు. ఇన్ఫాక్ట్ ఆ నోటీస్ను కూడా మీరు చూడడం జరుగుతుంది కొద్దిసేపటి క్రితం. అయితే ఇప్పుడు బాధితురాలి స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 5 సబ్సెక్షన్ 1 రెడ్ విత్ 6 సెక్షన్స్ కింద అదనంగా వీటిని జోడించడం జరిగింది. ఈ నిబంధన ప్రకారం నేరం రుజువైతే కనీసం 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష పడుతుంది. జైలు శిక్షతో పాటు భారీ జరిమానా కూడా విధించే అవకాశం ఉంది. మరోవైపు పోక్సో కేసులో మధ్యంతర బెయిల్ దాఖలు చేశారు భగీరథ్. బెయిల్ పిటిషన్లో కీలక విషయాలు చెప్పుకొచ్చారు భగీరథ్. బాధితురాలి వయస్సు 18 ఏళ్ల కంటే ఎక్కువే అంటున్నారు ఆయన. తన మేజర్ అని, ఇన్ఫాక్ట్ ఆమె మేజర్ అని ఆమె నాతో చాలా సందర్భాల్లో చెప్పిందని చెప్పుకొచ్చారు. 2021లో బాధితురాలిపై నిర్మల్లో ర్యాష్ డ్రైవింగ్ కేసు నమోదైందని చెప్పుకొచ్చారు సాయి భగీరథ్. లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేసినందుకు ఆ సెక్షన్స్ కింద కేసు రిజిస్టర్ అయిందంటూ చెప్పుకొచ్చారు. ఇన్ఫ్యాక్ట్ అప్పటి రికార్డ్స్లో ఆమె వయస్సు 15 ఏళ్ళు 9వ తరగతి చదువుతున్నట్లు ఉన్నాయి అంటూ కూడా సాయి భగీరథ్ చెప్పుకొచ్చారు. అంటే ప్రస్తుతం ఆమె వయస్సు 18 ఏళ్ళు దాటింది అంటున్నారు సాయి భగీరథ్. ఉద్దేశపూర్వకంగానే తన తండ్రి రాజకీయ ప్రత్యర్థులు కుట్ర చేస్తున్నారంటూ చెప్పుకొచ్చాడు భగీరథ్. కొంతమంది కావాలని తన అరెస్టు కోసం ప్రెషర్ తీసుకొస్తున్నారంటూ చెప్పుకొచ్చారు. 2025 అక్టోబర్ నవంబర్ నెలల్లో బాధితురాలపై లైంగిక నేరాలు జరిగాయని చెప్పడం నమ్మశక్యంగా లేదు అంటూ చెప్పుకొచ్చారు ఆయన. తర్వాత కూడా ఆమె ఫ్యామిలీతో ఫ్రెండ్లీగానే ఉన్నా అంటున్నాడు సాయి భగీరథ్. ఇంకోవైపు సాయి భగీరథ్కు షాక్ ఇచ్చారు పోలీసులు. రేపు విచారణకి రావాలంటూ పోలీసులు చెప్పుకొచ్చారు. ఆ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. కొద్దిసేపటి క్రితం ఇటు సెక్షన్స్లో భారీ మార్పులు జరిగాయి. అండ్ ఇన్ఫ్యాక్ట్ మీరు చూస్తే కనుక తను రిజిస్టర్ చేసిన ఎఫ్ఐఆర్ కాపీలో కూడా షీ ఇన్వైటెడ్ మీ టు హర్ అంటూ ఆ ఇష్యూ గురించి ఆయన కంప్లైంట్ చేసిన కాపీలు, అంటే ఇన్ఫ్యాక్ట్ ఎఫ్ఐఆర్ కాపీలో తన కంప్లైంట్ ప్రెజెంటేషన్ మీరు చూడొచ్చు, అంటే ఫిర్యాదును చూడొచ్చు, ఆ కంప్లైంట్ని మీరు చూడొచ్చు. ఇక్కడ ఏం జరుగుతోంది అనేది ఇంట్రెస్టింగ్గా మారుతోంది. ఇప్పుడు పోలీసులు ఈ కేసులు సెక్షన్స్ని సవరించడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ సెక్షన్స్ని యాడ్ చేశారు. డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మరి కాసేపట్లో మా ప్రతినిధి ఇన్నారెడ్డి జాయిన్ కాబోతున్నారు ఫోన్ లైన్లో. ఆ విజువల్స్ని మీరు చూస్తూ ఉన్నారు. ప్రస్తుతం సాయి భగీరథ్ ఎక్కడున్నాడు? బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. అయితే ది ప్రెసెంట్ క్రిమినల్ పిటిషన్ ఈస్ బీయింగ్ ఫైల్డ్ బై ద పిటిషనర్ అండర్ సెక్షన్ 482 ఆఫ్ ద భారతీయ నాగరిక సురక్షా సంహిత 2023 seeking grant of anticipatory bail to the petitioner accused in the event of his arrest in connection with FIR number అంటూ కూడా చెబుతూని dated 8/5/2026 registered at police station Pet Bashirabad for offences under section 74, which is assault or use of criminal force to a woman with intent to outrage her modesty, and 75 sexual harassment of Bharatiya Nyaya Sanhita 2023 and sections 11, which is sexual harassment, read with 12 punishment for sexual harassment of the Protection of Children from Sexual Offences Act 2012, which is POCSO Act. A copy of FIR along with the complaint is annexed herewith అంటూ కూడా కంటిన్యూ అయింది. సో డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి ఇన్నారెడ్డి అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇన్నారెడ్డి, కేసులో ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ కింద చెప్పుకోవాలి. ఒకవేళ అదే కనుక నిజమైతే, అంటే ఇటు సాయి భగీరథ్ చెప్తున్నట్టుగా ఇప్పుడు తన వయసు 18 ఏళ్ల కంటే ఎక్కువే అని అయ్యిందో లేకపోతే అయినట్టు ప్రూవ్ చేయడానికి ఆయన ఒక మాట అన్నది జరిగింది. తను 9th క్లాస్ చదువుతున్నప్పుడు ర్యాష్ డ్రైవింగ్ కేసులో తనపైన కేసు రిజిస్టర్ అయింది. అప్పటికే తన ఏజ్ 15 ఇయర్స్, అరౌండ్ 2021 ఆ టైంలో. సో 2021 టైంలో 15 ఇయర్స్ అంటే కనుక ఇప్పుడు దాదాపుగా 5 ఇయర్స్, అంటే ఎలా కాదన్నా సో 20 ఇయర్స్ ఇక్కడ క్లియర్గా కనిపిస్తోంది. సో దీన్ని ప్రొడ్యూస్ చేస్తే కనుక సెక్షన్స్ మారే అవకాశం ఉంటుంది దీన్ని ప్రూవ్ చేస్తే కనుక. సో సాయి భగీరథ్ ఎందుకు బయటికి రావట్లేదు, ఈ విషయం చెప్పడానికి ఎందుకు ఇన్ని రోజులు టైం తీసుకున్నారు, అండ్ పోలీసులు ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా జరుగుతుంది, అండ్ దీన్ని అంటే సాయి భగీరథ్ కోణంలో మాట్లాడుకుంటే కనుక ఒకవేళ
దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తే కనుక పోక్సో చట్టం కాస్త ఇప్పుడు మారే అవకాశం ఉంటుంది, లేకపోతే డైవర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది, లేకపోతే సెక్షన్స్ చేంజెస్ ఉంటుంది, సివియారిటీ తగ్గచ్చు. సో ఈ విషయం చెప్పడానికి ఎందుకు ఇంత లేట్ చేశాడు, లేకపోతే ఎందుకు ఇంత తాత్సారం జరిగింది, అండ్ దీని మీద ఎలా ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు బండి సంజయ్ కావచ్చు లేకపోతే బండి సాయి భగీరథ్, డెవలప్మెంట్స్ ఏంటి ఈ కేసులో? సచిన్, మనం గమనించవచ్చు ఓవరాల్ గా మనం కేసు పరిస్థితి ఒకసారి గమనిస్తే ఎప్పుడైనా సరే ఒక పోక్సో చట్టం అనేది కేసు నమోదు చేసినప్పుడు మొట్టమొదటిగా ఏజ్ అనేది క్రైటీరియా కింద తీసుకుంటారు. సో ఏజ్ క్రైటీరియా వ్యవహారంలో ఎవిడెన్స్ దొరకబట్టే, ఎవిడెన్స్ అన్ని పర్ఫెక్ట్ గా ఉండబట్టే ఆ చట్టం కింద కేసు నమోదు చేస్తారన్న విషయం మనం చాలా స్పష్టంగా గమనించాలి. అయితే మీరు చెప్పినట్టుగా ఎప్పుడు అప్పుడు కేసు నమోదైంది ఆ టైంలో 15 ఏళ్ళు, తర్వాత దానికి సంబంధించి ఆమె ఇప్పుడు 20 ఏళ్ళు ఉందని చెప్పి అతను చెప్తున్నప్పుడు కూడా అది ఎక్కడ టెక్నికల్ ఎవిడెన్స్ కాదు అది. సో ఆ టైంలో వాళ్ళు భయపడి అప్పుడు ఆ ఏజ్ చెప్పి ఉండొచ్చు, తర్వాత అది క్రైటీరియా కాదు. టెక్నికల్ గా ఒక మీద ఆరోపణ వచ్చినప్పుడు కేసు నమోదు చేయాలంటే ఆ పాన్ కార్డ్ ఆధారంగా, తర్వాత అలాగనే 10th క్లాస్ సర్టిఫికేట్ ఆధారంగా, అలాగనే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఆధారంగా వాళ్ళు అన్ని వెరిఫై చేసిన తర్వాత మాత్రమే పోక్సో కేసు నమోదు చేస్తారని మాత్రం మనం చాలా స్పష్టంగా గమనించాలి. ఎవరైనా సరే ఒకళ్ళ మీద ఆరోపణ వచ్చిన తర్వాత ప్రతి వాళ్ళు నేను మంచివాడిని, ఎలాంటి నేరస్తునిగా చెప్పుకునే ప్రయత్నంలో భాగంగానే దీన్ని ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఆ విషయాన్ని బెయిల్ పిటిషన్ లో కూడా దాఖలు చేసిన నేపథ్యం మనకు కనిపిస్తా ఉంది. అయితే ఇదే కాకుండా సచిన్ మనం ఒక విషయం గమనించాలి. ఎప్పుడైతే ఒక లేడీ ఐపీఎస్ ఆఫీసర్ దీనికి ఇన్వాల్వ్ అయిందో రెండోసారి బాధితురాలు విచారించిన తర్వాత సెక్షన్లు సవరించి పోక్సో చట్టంతో పాటు మరికొన్ని సెక్షన్లు బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 51 రెడ్ విత్ ఆర్ సెక్షన్లు అదనంగా జోడించారంటే మరో 20 ఏళ్ళు అతనికి జైలు శిక్ష పడే అవకాశం ఉంది కనుక ప్రూవ్ అయితే. సో పోలీసులు ఒక కేసు నమోదు చేశారంటే, ఒక సెక్షన్ యాడ్ చేశారంటే దానికి తగ్గ ఎవిడెన్స్లు ఉంటే మాత్రమే ఆ సెక్షన్లు అనేవి కూడా అడ్జస్ట్ చేయడం జరుగుతూ ఉంది. మొట్టమొదటిగా మనం చెప్పుకోవాల్సిన కేసు వచ్చి ఇది పోక్సో చట్టం కింద నమోదైంది. పోక్సో చట్టం నమోదైందంటే ఖచ్చితంగా వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అన్ని ఎవిడెన్స్లు చూసిన తర్వాత మాత్రమే కేసు నమోదు చేయడం జరుగుతుందన్నమాట వాస్తవం. ఒకవేళ ఇప్పుడు భగీరథ చెప్తున్నట్టుగా అప్పుడు 15 ఏళ్ళే ఉన్నాయి, తర్వాత 20 ఏళ్ళు వచ్చి చెప్తాంటే నోటి మాటతో చెప్తే జరిగేది కాదు. చట్టానికి కోర్టుకి కావాల్సింది లైవ్ ఎవిడెన్స్, సాక్ష్యాలు, సాక్ష్యాధారాలు. సో మన ఆ విషయాన్ని పక్కన పెడితే ఇప్పుడు ఏమైతే అదనంగా ఈ సెక్షన్ జోడించారంటే ఈ సెక్షన్ లో అంటే ఈ మొత్తం విచారించిన తర్వాత చాలా విషయాలు బయటకు వచ్చాయి. అంటే చాలా విషయాలు ఆమె చెప్పడం వేరు, ఆమె చెప్పిన తర్వాత సాక్ష్యాధారాలు సేకరించడం వేరు. ఇవన్నిటినీ సేకరించిన తర్వాత ఇప్పుడు ఒక విషయం సత్యం, ఒకసారిగా కోర్టులో సెక్షన్ కింద మనం ఎఫ్ఐఆర్ సబ్మిట్ చేశామంటే ఆ సెక్షన్ ఎందుకు యాడ్ చేశారు, ఏ క్రైటీరియా ప్రకారం యాడ్ చేశారు కోర్టుకు చెప్పాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంది. పోలీసులు ఇప్పుడు ఈ బెయిల్ చట్టం కూడా యాడ్ చేశారంటే దాని దగ్గర సాక్ష్యాలు ఉండబట్టి, దాని దగ్గర ఎవిడెన్స్ ఉండబట్టి ఆ సెక్షన్ కూడా యాడ్ చేశారని చెప్పని కూడా మనకు అధికారికంగా తెలుస్తా ఉంది. సో ఏదైనప్పుడు కూడా రేపటి విచారణలో భగీరథను విచారించడానికి పిలిపించిన నేపథ్యం మనకు కనుక చూస్తే ఖచ్చితంగా ఎలాగైనా అరెస్ట్ చేయాల్సిందే. 4వ తారీఖు దాకా ఆగరు అన్నది మనకు స్పష్టం అవుతా ఉంది. పిలిపించిన తర్వాత విచారణలో భాగంగా అతను సహకరిస్తాడని చెప్పి మనం అనుకోవట్లేదు, పోలీసుల దగ్గర ఎవిడెన్స్ ఆయన ఒప్పుకోకపోవచ్చు. సో ఇక్కడ 2 అంశాల ఆధారంగా పిలిపించిన తర్వాత అరెస్ట్ చేయడానికి ఉన్న చాలా కారణాలు ఉంటాయి. అతను ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్, ఇతను సాక్ష్యాధారాలు తారుమారు చేస్తాడు కాబట్టి ఇప్పటికే బయట ఉండి అనేక రకమైన వీడియోలు, ఫోటోలు కూడా పబ్లిష్ చేశాడు. యాక్చువల్ గా మహిళలకు సంబంధించిన ఫోటోలు లీక్ చేయకూడదు, అవి ఏదైనా ఉంటే పోలీసులు సబ్మిట్ చేయాలి, కోర్టుకు సబ్మిట్ చేయాలి. సో ఇలా సోషల్ మీడియాలో వాళ్ళ డాడీ అంటే వాళ్ళ నాన్న యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఏ రకంగా దాన్ని ఇంప్లిమెంట్ అంటే ఆ కేసులో తన సంబంధం లేదు కావాలని నిగించే ప్రయత్నం చేశారు. మనం చూసాం ఈ బెయిల్ పిటిషన్ లో కూడా. నేను రీసెంట్ కూడా వాళ్ళ ఇంటికి పోయాను, ఎందుకు ఈ రకంగా కేసు పెట్టిన విషయం మెన్షన్ చేశాడు. సో అంటే ఇవన్నీ కూడా ఏంటంటే సాక్ష్యాలను తారుమారు చేసే ప్రయత్నం చేస్తారన్న దానికి ఎవిడెన్స్ కనిపిస్తాయి. ఖచ్చితంగా అరెస్ట్ అవుతాడు. రేపు 2 గంటలకి ఆయన విచారణకు హాజరైనా కూడా సహకరిస్తానని మనం అనుకోవట్లేదు. ఇప్పుడున్న ఎవిడెన్స్ ట్యాపింగ్ చేసి తారుమారు చేసే అవకాశం ఉంది కాబట్టి గ్యారెంటీగా అరెస్ట్ చేస్తారు. ఒకవేళ విచారణకు హాజరు కాకపోతే కూడా విచారణకు హాజరు కాలేదు కాబట్టి మేము అరెస్ట్ చేస్తున్నామని చెప్పని ఆ రకంగా కూడా అరెస్ట్ అయింది. అంటే ఖచ్చితంగా బండి భగీరథ అరెస్ట్ అవడం ఖాయం. ఎందుకంటే ఆ లేడీ ఐపీఎస్ ఆఫీసర్ ఇప్పటిదాకా రెండోసారి ఎప్పుడైతే ఆ బాధితులను విచారణ చేసిందో విచారణలో చాలా కీలకమైన అంశాలు బయటపడ్డాయని మాత్రం వాస్తవం. రేపు భగీరథ అరెస్ట్ అయ్యేది వాస్తవం. బెయిల్ కూడా ఖచ్చితంగా రిజెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు కోర్టు పరిధిలో ఉన్న అంశాలు మనం మాట్లాడకూడదు కాబట్టి అంశాలు ఉన్నాయి, అలాంటి అంశాలు ఉన్నాయి కాబట్టి రిజెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పోక్సో కేసులో
ముందుగానే అంటే కోర్టుకి సబ్మిట్ చేసే ముందు ఏ రకంగా మీరు పోక్సో కేసు పెట్టారన్నప్పుడు మరి పోలీసులు ఖచ్చితంగా కోర్టుకి సమాధానం చెప్పుకోవాలి కదా. అంత ఆషామాషిగా ఓరల్గా అయితే చేయరు కదా. సో డెఫినెట్ గా అది పోక్సో చట్టం కిందనే వస్తుంది. దాన్ని ఎవిడెన్స్ సబ్మిట్ చేస్తారు. ఇప్పుడు యాడ్ చేసిన ఎవిడెన్స్ కూడా ఎందుకు యాడ్ చేయాల్సింది అన్న విషయాన్ని కూడా రేపు కోర్టు ముందు ఉంచుతారు. ఖచ్చితంగా రేపు కోర్టు ఎలా నిర్ణయం తీసుకున్న దాని మీద మనం 4వ తారీఖు వేచి చూడాలి. 4వ తారీఖున కోర్టు 14న కోర్టు విచారణ 14 తారీఖున కోర్టు విచారణకి హాజరవ్వాలి. ఈ లోపల రేపు విచారణకు హాజరుగామని చెప్పన్నారు. 2 గంటల్లో ఖచ్చితంగా హాజరైన అరెస్ట్ అవుతాడు, హాజరు కాకపోయినా అరెస్ట్ అవుతాడు. ఈ లోపల ఖచ్చితంగా ఈ కోర్టు వ్యవహారంలో మాత్రం మనం ఒక విషయం గమనించాలి సచిన్. ఇంతవరకు జరిగిన బెయిల్ పిటిషన్ వ్యవహారంలో కావచ్చు, తర్వాత పోక్సో చట్టం సంబంధించి కావచ్చు, ఒక్కసారి పోక్సో చట్టం కింద కేసు నమోదైందంటే బెయిల్ రావడం దాదాపుగా అసాధ్యం. ఇది కోర్టు పరిధిలో ఉన్న అంశం కాబట్టి మనం మాట్లాడకూడదు. దీనికి సంబంధించిన ఇప్పుడు మనం చెప్పుకుంటున్న కొన్ని ఎవిడెన్స్, కొన్ని బిఎన్ఎస్ఎస్ ఏవైతే సెక్షన్స్ ఉన్నాయో అవి ఎందుకు యాడ్ చేయాల్సి వచ్చింది అన్న వ్యవహారం మీద టెక్నికల్ ఎవిడెన్స్